అని ఏ సినిమా అనౌన్స్ చేసినా ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడటం? మీరు మంచోళ్ళైతే ఎందుకు భయపడాలి? మీరు వెధవ పనులు చాలా 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 చేస్తున్నారు కాబట్టి మీకు అప్పు అయిపోయి మా వాడేం తీస్తున్నాడు, వీడేం తీస్తున్నాడు చూడండి మన గురించి. అప్పుడు వెధవ పనులు చేయకుండా ఉండాలా, హానెస్ట్గా ఉండాలా, పొచ్చబ సుందరిలాగా, హానెస్ట్గా ఉండాలా, బీవీ రాఘవన్ లాగా, హానెస్ట్గా ఉండాలా, నారాయణ లాగా, సిపిఐ నారాయణ లాగా. సినిమా అయిపోయింది, తీసేదే ఉంది. ఇంకా సినిమా కావాలంటే మీ అందరూ చూపిస్తా. కావాలంటే ఇది కేవలం చంద్రబాబు కోసం ఈ సినిమా అని చెప్పండి, నేను ఇక్కడ ఆపేస్తా. మేనిఫెస్టో గురించి ఒక ముఖ్యమంత్రికి, ఒక రైతుకి, ఒక ముఖ్యమంత్రికి, ఒక సామాజిక కార్యకర్తకి జరిగే కథ ఇది. సామాజిక కార్యకర్త ఎవడుతారంటే, మీరు ఇన్నిసార్లు ప్రమాణం చేశారు, మేనిఫెస్టోలో ఇన్ని వాగ్దానాలు చేశారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక రైతు వస్తాడు, రైతుకు 100% రుణమాఫీ చేస్తాడు, చేయలా, రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చచ్చిపోతూ చెప్పాడు అది మొత్తం రుణమాఫీ చేసి ఉంటే నేను చచ్చిపోయేవాడిని కాదు అని. ఆ లెటర్ పట్టుకొని కోర్టుకు వెళ్తాడు ఒక సామాన్య కార్యకర్త, నాలాంటి కార్యకర్త. నువ్వు మేనిఫెస్టోలో ఎందుకు నెరవేర్చలేదు, ఆడతలేదు ముఖ్యమంత్రి దగ్గర. అరే ముఖ్యమంత్రి ముందు రాదా? ముఖ్యమంత్రి జిందాబాద్ సినిమా చేయలేదా? మొన్న జిందాబాద్ వదిలేస్తారా? ముర్దాబాద్ ఆపేస్తారా? ఏ రాష్ట్ర పేరు పెట్టలా, ఆంధ్ర పేరు పెట్టలేదు, తెలంగాణ పేరు పెట్టలేదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలేదు. ఒక రాష్ట్రం కేవలం నా కల్పితం. రాసిన మీ కథ కూడా మా అబ్బాయి రాశాడు కథా మాటలు. ఎందుకు ఉండదు? ఎందుకు ఏముంది ఉండకపోవడానికి? నేను బ్లూ ఫిల్మ్ తీశానా? బ్లూ ఫిల్మ్ తీస్తే లేదు, సమాజానికి వ్యతిరేకంగా తీస్తే లేదు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తే ఉండదు, లేదు వ్యక్తిగతంగా చంద్రబాబు తిడితే ఉండదు. మామూలు కామన్గా ఆపరేషన్ దుర్యోధనలో కదా, మీకు తెలుసు కదా, అలాంటి సినిమా. ఆ ప్రభావం చూపించడానికి ఏముందండి? చంద్రబాబు అందరూ తెలుసు కదా, చంద్రబాబు దొంగ తెలుసు కదా, మళ్ళీ తీస్తాను కొత్తగా దొంగని. సినిమా సెన్సార్ ఉంది, నోటి సెన్సార్ ఏముంది? నోటికి సెన్సార్ లేదు కన్నయ్యా, స్వేచ్ఛ కదా. కానీ దీనికి సెన్సార్ ఉంటుంది కదా, దాని లోపలికి అయితే మీ సినిమా తీస్తాను కొత్త కదా. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 ఏళ్ళు, సెన్సార్ నాకు తెలుసు కదా. సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా ఉంది. ఎవరు నాకు అంతుంటే చంద్రబాబు దిప్పేసేవాడిని ఎప్పుడో, అంత దండిస్తాను నేను. నెక్స్ట్ అది ఇప్పుడు ఆల్రెడీ లాయర్తో మాట్లాడుకున్నాను నేను, నన్ను టార్చర్ పెడుతున్నారు, ఎన్ని రాన్స్ పెట్టుకున్నా. దీన్ని మళ్ళీ నన్ను పిలిపించకపోతే నా సినిమా డ్యామేజ్, ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తే నేను న్యాయబద్ధంగా కోర్టుకే వెళ్తా. ఎప్పుడు అనుకుంటున్నారు సార్ రిలీజ్ అమ్మడానుకుంటున్నాను నాన్న, అయిపోయింది సినిమా. అసలు ఈ టాపిక్కి సినిమా సంబంధం లేదండి. మీకు తెలుసు కదా, ఎవడెవడో లెటర్లు రాస్తాడు, అన్నిటికీ రెస్పాండ్ అవుతారా? మీకు కొంచెమన్నా మీకు కన్విక్షన్ ఉండాలి. ఏంటంటే ఇది సినిమా అలా తీసుంటారబ్బా, ఎందుకంటే ఆ క్లిప్పింగ్లు మాకు అలా కనపడుతున్నాయి. ఏ క్లిప్పింగ్ చూసారు చెప్పండి మీరు? పోనీ ఏ క్లిప్పింగ్ నేను టీవీలో ఇలా అది మీడియాకి కూడా చెప్పాలా? ఫస్ట్ టైం చెప్తున్నాను మీడియాకి. మరి మోహన్ రావుకి ఎలా తెలిసింది? ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవడో నా మీద కేసు పెడతాడా? కామన్ మ్యాన్ కేసు పెడతాడా? ఎప్పుడు కేసు పెడతాడు? నా సినిమా వస్తే, బయటకు వస్తే, సినిమాలో బ్యాడ్ ఉంటే ఈ సినిమా బ్యాన్ చేయండి అంటాడు. కామన్ మ్యాన్కి నా సినిమా తీస్తున్నాను ఎవడు ఎలా తెలుసు? మీకే తెలియదే ప్రెస్ వాళ్ళకే. కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుందా? అదేనా? అది ఎవరు అడగాలని చెప్పట? నాకంటే ఎలక్షన్ కమిషనర్ మోహన్ రావు అడగాల. నీకు ఎలా తెలుసాయా మోహన్ రావు, నీకు ఎలా తెలుసా అని కమిషనర్ అడగాల. ఏది ఆ సినిమా ఎప్పుడు చూసావు, నువ్వు ఎలా చూసావు? అంతా రాలా ఇంకా, అది నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇది అన్యాయంగా నన్ను అన్యాయం చేస్తే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే చాలా గొప్పది నేను నమ్ముతున్నా, చాలా గౌరవనీయమైంది నేను నమ్ముతున్నా, అది ప్రజాస్వామ్యానికి చాలా విలువ తెచ్చిపెడుతుంది నేను నమ్ముతున్నా. కానీ ఇట్లాంటి పనులు చేస్తుంటే బాధేస్తుంది. ఈ మార్కండేయులు గారు నాతో మాట్లాడారు, జాయింట్ కమిషనర్ ఈయన, సిఇఓ. మరి ఈ మధ్య 3 రోజుల నుంచి కూడా నేను షాక్ అయ్యే చూసి. ఆయన వెంబటే ఎలక్షన్ కమిషన్ నాకు గౌరవం లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చేసి, గురువు గారు
ఇది తప్పు మీరు పంపించడం. అయినా మీ మీద గౌరవంతో, ఎలక్షన్ కమిషన్ మీద గౌరవంతో నేను మెయిల్ ఇస్తున్నాను అని రిజిస్టర్ పోస్ట్ చేశా. రిజిస్టర్ పోస్ట్ కంటే మెయిల్ కూడా ఇప్పారా? మెయిల్ కూడా ఇచ్చా. రిజిస్టర్ పోస్ట్ చేశా, మెయిల్ కూడా ఇచ్చా. చదువుకున్నారు, రిప్లై ఇచ్చారు. ఏమి రిప్లై ఇచ్చారు ఈసారి? మళ్ళీ మోహన్ రావు మళ్ళీ ఏదో అని ఉంటాడు, మీరు స్వయంగా రావాలండి. దేనికి స్వయంగా రావడానికి నేను ఏం చూస్తారు? నన్ను పోసారం మొహం తెలుసు కదా, స్వయంగా మాడా కదా, లెటర్ రాశా కదా. ఏమిటి టార్చరు? ప్రూఫ్ ఉంటే పిల్లలు ప్రూఫ్ ఉందా? ఎలక్షన్ ఇప్పుడు చెప్తాను లైవ్లో, ప్రూఫ్ ఉంది. ఇదిగో ఈ క్లిప్పింగ్స్ మా దగ్గర ఉన్నాయి, డెఫినెట్గా వస్తా, ఆడే ఉంటా. మీరు పొమ్మనేదాకా పోను. ఇది అన్యాయం కదా. ఏమనుకుంటారు? నేను తెలుసు ఎలక్షన్ కమిషన్కి గొప్పదని. మామూలు ఏమనుకుంటారు? చంద్రబాబుకి అనుకూలంగా మారిందా అని జనం అనుకుంటారు. అలా అనుకునే ఆవిష్కారం ఇవ్వద్దు. మీరు యు ఆర్ గ్రేట్ పర్సన్. సార్ మీరు ఎన్నికల ముందే సార్ మీరు ఎలక్షన్ కమిషన్ కలిసి సినిమా స్టోరీ చెప్పి ఏప్రిల్ 11 కంటే ముందే సినిమా విడుదల చేస్తారా? కన్విన్స్ చేసి మీ స్టోరీ చెప్పి ఎలక్షన్ కమిషన్ కన్విన్స్ చేసి. అసలు ఏమండి, సినిమాకి ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదండి. సినిమా సంబంధం ఉందంటే నేను సినిమా తీయాలి, సెన్సార్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలి, ఇదే సంబంధం. అంతప్ప ఎవరు కేసు పెట్టి వాళ్ళ సంబంధాలు ఉండవు, అక్రమ సంబంధాలు అవుతాయి ఇవి. మా సెన్సారు ఎలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు. వెరీ జెన్యూన్ సినిమా చూస్తారు. ఇదిగో మురళి గారు ఈ డైలాగులు, ఇతను సేమ్ ఫలానా గెటప్ వేశారు, ఉండకూడదు, ఉంటే తీసేస్తారు. లేదనుకో ఇందులో ఏముందయ్యా అని ఇస్తారు. నేను ఎగనెస్ట్కి తీలా, సమాజానికి ఎగనెస్ట్కి తీలా, ప్రభుత్వానికి ఎగనెస్ట్కి తీలా, ఒక ముఖ్యమంత్రి ఎగనెస్ట్గా తీలా. అనగనగా ఒక ముఖ్యమంత్రి, నా సినిమాలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారే. ఆపరి దుర్యోధన ముఖ్యమంత్రి ఉన్నాడు, తీలా. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ సందేశాత్మక సినిమాలు రిలీజ్ చేయొచ్చా? విమర్శించినా విమర్శించకపోయినా ఇలాంటివి ఓటర్ని ప్రభావితం చేస్తాయి అనేది చేయటం ఎంతవరకు సమంజసం? ఒకటి, సినిమావాడు సినిమా తీయటానికి ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వ్యవస్థో సేమ్ సెన్సార్ కూడా ఒక వ్యవస్థ ఉంది. మా కోసం అదొక వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ లేకపోతే మీరు చెప్పినట్టుగా మీరు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అనొచ్చు. మాకు వ్యవస్థ ఉందే, మేము ఏం తీస్తాము, ఏం తీయము, ఏది గుడ్డు, ఏది బ్యాడ్, ఏది కావాలి, ఏది వద్దనేది మాకు వ్యవస్థ ఉందే. ఇప్పుడు ప్రభావితం కాకపోతే నైతికంగా మీరు ఈ టైంలో రిలీజ్ కి లేదా ప్లాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అరే నాయన, ఇందులో నైతికత ఏంటయ్యా? నేనేమన్నా వెబ్సైట్ గృహం పెట్టానా? అది ఎవడు చెప్పాడు? కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకటే ఆ కోడ్ గురించి నేను చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సినిమా ఎలాంటి ప్రభావితం అంటే, ఏమండి ఈ సినిమా చూసి కాంగ్రెస్కి ఓట్లేస్తారు, అందుకని ఏంటంటే తప్పులేదు, అది ప్రభావితం చేస్తుంది. కాదయ్యా, ఒకటే నాన్న, నేను అడుగుతున్నా, టీవీ నేను అడుగుతున్నా, నేను క్వశ్చన్ రేపొద్దున టీవీ నేను కూర్చుంటా, ఇవే మాటలు మాట్లాడతా, మీరు ఆపుతారా? మీరు ఎందుకు ఆపరు? అది ప్రభావితం చేద్దా? టీవీలో ఇప్పుడు ఓ టీవీ ముందు కూర్చొని మాట్లాడితే ప్రభావితం చేయింది, సినిమా ప్రభావితం చేస్తా. ఓ మంచి ఏం చెప్పావు సినిమాలో? మంచి వాళ్ళకి ఓట్లేయండి, ఫలావాడికి ఓటేమని చెప్పలా. మేనిఫెస్టో ఏమండి మనకు ఉపయోగపడే సినిమా నేను తీస్తే దీనికి నైతికత ఏంటి? ఇది ప్రభావితం ఏంటంటున్నా. ఏమన్నాం? మేనిఫెస్టోలో 100% ఏమైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం నెరవేర్చాలి. అది తప్ప ఎవరు ప్రభావితం చేస్తుంది చెప్పంటావా? ఎవడు దొంగో, ఎవడు లఫూటో వాడిని ప్రభావితం చేస్తుంది. మంచి వాళ్ళ ప్రభావితం చేయదే. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు మంచి పనులు చేయవు, లంగా పనులు చేస్తావు, నిన్ను ప్రభావితం చేస్తా. ఎవరు చేయమన్నాడు? అడ్డమైన పనులు. నువ్వు అడ్డమైన పనులు చేయడానికి నీ కోటి అడ్డం రాదా? మేము మాట్లాడితే కోటి అడ్డం వస్తా. నువ్వు రోజు తిడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు దేశ ప్రధాని, నీ కోటి అడ్డం రాదు. కామన్ మ్యాన్కి మాత్రం మా కోట్లు, పిన్నీసులు, దబ్బడాలు అడ్డం వస్తాయా? ఎట్లా లాజిక్ అన్నా ఇది? రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, లైవ్లో పెడతా, మీ అందరికీ రిక్వెస్ట్ చేసి అన్నా పలానా వాడికి ఓటేయి, పలానా ఓటేయొద్దంట. అది ప్రభావితం చేస్తుంది. ఎవరి? నేను చెప్పింది నిజమైతే ప్రభావితం చేస్తాయి, నేను చెప్పింది అబద్ధం అయితే ప్రభావితం చేయదు. నేను చెప్పిందే ప్రభావితం చేస్తే ఎప్పుడు ఒకే పార్టీ గురించే మాట్లాడుతుంటా. గెలుస్తారా? గెలవరు. జనం అమాయకులు కాదు. సినిమా చూసి
ప్రభావితం అయిపోయి ఓట్లు మార్చుకునేంత అమాయకులేం కాదు ప్రజలు. దే ఆర్ గుడ్. సార్ సడన్ గా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి క్యారెక్టర్ మీద మేనిఫెస్టో మీద సినిమా చేయాలని సడన్గా ఎప్పుడండి అసలు సినిమా ఇది 7 నెలల కింద మ్యాటర్. ఎప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది? ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి తెలుసు కదా సార్. ఎట దొరికితే మొన్నదాకా నీకే నాకే తెలియదు, ఏ ప్రధానమంత్రులకే తెలియవు. ఎవరు తెలుస్తుంది? వాళ్ళు మొన్న అనౌన్స్ చేశారు. నా సినిమా ఇప్పుడు 6-7 నెలల నుంచి మొదలుపెట్టిందో. 6-7 నెలల్లో ఎన్ని సినిమాలు తీస్తాం? ఇక ఈ ఫిట్టింగ్ కోసం ఇంతకంటే దుర్మార్గం ఏమో చెప్పు. సైలెంట్గా అది దూరంగా వెళ్ళాలి నాన్న. రూమ్మేట్ విలేజ్కి వెళ్ళాం. ఆడకి ప్రసాదాలు పిలిచి ఎందుకు వచ్చాక చేద్దాం అనుకున్నాం. దూరంగా అదేంటి 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు అయిపోయింది. అప్పటికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 6-7 నెలల నుంచి ప్లాన్ చేస్తామన్నా. అంత పండితుంటా నేను. నోటికి వచ్చింది వాగుతానా లేకపోతే ప్లాన్ చేస్తుంటానా? మీకు తెలుసుగా. ఇప్పుడు సినిమా ఆపారు అనుకో, ఇది ఏమి లేదు, ఆపడానికి కోర్టుకి వెళ్తా. నేను రేపటి నుంచి అన్ని మీడియాల ముందు మాట్లాడుతుంటా. అది ప్రభావితం చేయదా? ఎంత అన్యాయం. ఎప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలంటే, నువ్వు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు బొమ్మ పెట్టి చంద్రబాబు తిడుతూ ఆ ఫోటోలు పెట్టి మీరు చేశావు. ఎన్నికల కోడే తప్పలేదు. సినిమా మొత్తం బ్యాన్ చేయొచ్చు. నేను ఎవరి గురించి సినిమా తీలా, ఎవరి షేపులు పెట్టలా. ఇది అతనే అంటం లేదు. చంద్రబాబు ఓటు ఎవరు చెప్పాడు? అది సినిమా పరంగా చెప్పలా, ప్రెస్ మీట్లో చెప్పా. ఎవరు మీకు బెస్ట్ అనిపిస్తే వాళ్ళు కొట్టేయండి అయ్యా. ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు అని. నేను ఓటర్గా నాకు అభ్యర్థిగా నా ఓటర్గా నేను ఫీల్ అవుతుంటే నాకు జగన్ ఇష్టం, నేను జగన్ కొట్టేసుకుంటా. మీకు ఇష్టమైతే ఏం లేవలేదు సార్. ఇప్పుడు నా మీద కేసు లేదు. ఇలాంటి కేసే, అది కూడా ఇలాంటి కేసే అన్నయ్య, ఇలాంటి కేసే. నా మీద కేసు పెట్టలా. సేమ్ అదంతే. ఇగో ఇప్పుడు ఒకటే చెప్తానన్నా. జగన్ గురించి వచ్చే టాపిక్ నేను చెప్తా. ఇప్పుడు జగన్ ఏమన్నా ఒకటే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆశ దొరుకుతుంది. జగన్ ఏమన్నా ఎప్పుడైనా భూ కబ్జాలు చేశాడా? బ్యాంకు లోన్ తీసుకుని ఎగ్గొట్టాడా? సుజనా చౌదరి లాగా. తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ దొంగలు మీకు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఆయన భూ కబ్జా చేశాడా? నేను నాన్న ఇప్పుడు తలుచుకుంటే పోసాన్ని ఇప్పుడు మెడపట్టుకు లాక్కెళ్ళగలడు. ఈడీ లాక్కెళ్ళగలదు, జేడీ లాక్కెళ్ళగలదు, ఎవడే లాక్కెళ్ళగలడు. అట్లా తయారైపోయింది వ్యవస్థ అన్న. సిబిఐ ఎంత దరిద్రంగా తయారైందో ఎగ్జాంపుల్ మరి ఇండియా మొత్తం చూశారుగా. ఎమ్మటే కదా కేంద్రం తీసిపారేసింది, సిబిఐ ఆఫీసర్ తీసిపారేసింది. అవినీతి చేస్తున్నాడనే కదా. అవినీతి జడ్జీలు లేరా? అవినీతి సిబిఐ ఆఫీసర్ లేరా? అవినీతి పోలీసులు లేరా? అవినీతి రాజకీయ నాయకులు లేరా? ఎవరు లేరు? అవినీతి ప్రజలు లేరా? అవినీతి అన్ని వ్యవస్థలో ఉన్నాయి. కక్ష కాదు. గురువు గారు ప్రతిపక్ష నాయకుడి మీద కోటికెత్తు పొడిచి వాళ్ళ జేబులు లెటర్లు తీసిన మహానుభావులు మనవాళ్ళు. ఏది నోట్లో లింగాలు తీస్తారా? అలా వాళ్ళ జేబులో లెటర్లు తీశారు. ఏది జేబులో లెటర్ పెట్టుకుంటే వాడు ఫస్ట్ పొడిచినప్పుడు అన్నీ ఎత్తికారు. అవునా కాదు? చూసుకోండి మీరు, క్లిప్పింగ్ దొరుకుతాయి. అప్పుడు లేవు ఏమి, ఏదో చిన్న కట్టేది దుబ్బడం అనుకుంటే అది దొరికింది. తర్వాత పోలీస్ సెకండ్ మీటింగ్ పెట్టినప్పుడు కొత్తగా అదిగో ఇలాగ పేపర్ వచ్చింది. ఎలా ఉంది ఆ పేపరు? ఏమి ఇదిగో వాడి జేబులో లెటర్ పెట్టుకుంటే లేదు. ఇదిగో ఎలా పెట్టుకోవాలా ఆ సీన్ అనేవాడు లెటరు కత్తి పొడిచినోడు తీస్తే ఎలా ఉండాలి లెటరు? ఇదిగో ఇన్ని మడతలు ఉండాలా. కానీ పోలీసులు చూపించారు లెటరు ఒక్క మడతను ఉందా? లెటర్లు అంటే ఏమైనా పుడతాయండి. లింగాలు ఎలా వస్తాయి? నోట్లోంచి బంగారం ఎలా వస్తుంది? నోట్లోంచి బంగారమే వస్తుంది. ఏది పేగుల్లోంచి నోట్లోంచి లింగాలే వస్తున్నాయి. పేపర్లు రావా? జగన్ అరెస్ట్ చేయరా? ఆఫ్టర్ ఆల్ జగన్ తలుచుకుంటే, చంద్రబాబు తలుచుకుంటే జగన్ ఆఫ్టర్ ఆల్. ఎన్టీ రామారావు చెప్పినటువంటి జగన్ చెప్పలేడా? ఎన్టీ రామారావు చెప్పాడు, చంపి ఏమన్నాడు తెలుసా? పైగా ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనన్ అని పెద్ద ఫేమస్ రిపోర్టర్ జర్నలిస్ట్ ఉన్నాడు. అతనికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్టీఆర్కి విలువలు లేవు, చూసుకోండి మీకు కావాలంటే దొరుకుతుంది. అది ఏది ఎన్టీ రామారావు పార్టీలో దూరి ఎన్టీ రామారావు పొడిచి ఎన్టీ రామారావు చంపి పార్టీ లాక్కొని తన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావుకి విలువలు లేవంటున్నాడయ్యా. అంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ లో చంద్రబాబు గారి పాత్ర అందరి పాత్ర ఉంది కదా, వాళ్ళ పంపిణీ ఈసీ మీకెందుకు పంపించింది అంటారు?
అదే కదా బాధ. సో మీరు అంటే ఈ టాపిక్ ఇప్పుడు జరుగుతుంది వైఎస్ వివేకానంద గారి టాపిక్ డైవర్ట్ చేయడానికి అంటారా వాళ్ళు టీడీపీ వాళ్ళు? నానా చంద్రబాబు కంటే ఇంకా పైన ఎవడు లేడు ఇండియాలో, ఇంకా లేడు. ఏమైనా చేయగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. సో అంటే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారి పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి పలానా పోసాన్ గారు అయితేనే మాట్లాడగలుగుతారని చంద్రబాబు గారి మీద ఆరోపణలు రాకపోతే నువ్వు కంగారు పడాలా? వచ్చే కంగారు అతను పుసప సుందరయ్య గారా, మహాత్మా గాంధీయా, ఈ మూమెంట్ దొంగ. అంటే ఈ మూమెంట్ లో ఆ. పోసాన్ గారు ఒక్కరే ఇలాగా మాట్లాడగలుగుతారు, అందుకని టాపిక్ డైవర్ట్ చేద్దామని పలానా పెట్టించారంట ఈసీ. అతని వివేకానంద పేరే ఎత్తలా, వివేకానంద రెడ్డి పేరే ఎత్తలా. ఈసీ ఎందుకు పంపించింది? అదేనన్నా ఈసీ మీద నాకు గౌరవం ఉంది, ఈసీ మీద నాకు అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవడో లెటర్ పంపిస్తే దయచేసి నాకు పంపించకండి. మోహన్ గారు, జైలుకి వెళ్ళిన వాళ్ళు మహాత్ములు, బయట ఉన్న వాళ్ళు దొంగ అంటారు. ఏంటి సార్ అసలు? జైలుకి చాలా మంది వెళ్ళారు. ఎమర్జెన్సీలో ఎంతమంది వెళ్ళారు జైలుకి? వాజ్పేయి కూడా జైలుకి వెళ్ళాడు. టైం కాదుగా ఇది. అంతకంటే డేంజర్ ఇప్పుడు ఏమయ్యా, రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఇండియా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, ఇండియా మొత్తంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ఓ కులాన్ని పట్టుకొని ఎస్టీలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా అన్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు చంద్రబాబు పేరు ఉన్నారా? చెప్పండి మీరు. నేను ఇచ్చుకుంటా. పోసాలంటే అంతగాడు కూడా లేడని, పోసాలంటే అంతగాడు, పోసాలంటే ఉత్తముడు, పోసానికి అందుకంటే గొప్పడని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా. తెలుదా? సర్టిఫికేట్లో ఉండి నేను పుట్టిస్తా. చాలా మంది రాట్లా చూడు, వేరే ఎదుగో మీకు గుర్తు ఎగ్జాంపుల్ చెప్తా. ఏ టైప్ చంద్రబాబు సర్టిఫికేట్లు వస్తాయంటే, ఒక 5 లక్షలు ఇస్తే చూడు ఇస్తారు. డాక్టర్ పోసానికి ఇష్టపడి నన్ను అడిగారు, అన్నా మీకు డాక్టర్ ఇస్తారు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు, దేనికి ఇస్తారా? నేనేం చేశానన్నా, ఎక్కువ ఎక్కలేదన్న 5 lakhs అన్నా అన్నాడు. ఇలాంటి డాక్టర్ చాలా వచ్చింది చంద్రబాబుకి. మీ సినిమా మేనిఫెస్టో తీసా అని చెప్పారు కదా, చంద్రబాబు గారు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ అమలు చేస్తున్నారు కదా, 6 months నుంచే. నాకు గడిచిన 4.5 సంవత్సరాలు ఏం చేయలే కదా, అది ఉందా? అది ఇప్పుడు నేను మావాడు పెళ్లి చేసుకున్నాం. 15 ఏళ్ళు మావాడిని రోజు కొట్టి, రోజు వాతలు పెట్టి 16వ సంవత్సరం నా దేవత అంటే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? న్యాయం అనిపిస్తుందా? సరిపోయింది అనమాట. అయితే రోజు నువ్వు నీ పెళ్ళానికి కుట్టయ్యా, కొట్టి ఒక రోజు ఫైన్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవతలు ఆనంలో విషం పెట్టి చంపుతుంది. నేను ఆనంలో విషం పెట్టి చంపుద్ది. జనం కూడా అలా చంపాలి. రాజకీయ జీవితాలు, కొంతమంది రాజకీయ జీవితాలని అలాగే చంపాలి జనం కూడా. అన్నా థ్యాంక్ యూ అన్నా. అన్నా ఎవరు వచ్చారు? అన్నయ్య ఏనా వచ్చాడా?